అందరికీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు పిల్లలు? ఓకే, వెరీ గుడ్. వేయండి, నేను వీడియో తీస్తున్నాను. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా, అలాగే 3వ శనివారం మనకి నో బ్యాగ్ డే సందర్భంగా ఈరోజు మనం డ్రాయింగ్ పోటీలు నిర్వహించుకున్నాము. చాలా బాగా వేస్తున్నారు డ్రాయింగ్. కామ్గా ఉండాలి, చూడండి. బాగా వేసిన వాళ్ళకి మంచి ప్రైజ్ ఉంటుంది. ఫస్ట్ సెకండ్ ఉంటాయి, ప్రైజ్లు ఇస్తాను నేను. అందంగా వేయండి, కాగితాలు చింపకుండా జాగ్రత్తగా వేయండి. కాగితాలు చిరగకుండా వేసిన వాళ్ళకి మాత్రమే ప్రైజులు. కాగితాలు చింపేసి ఓకే. ఏం బొమ్మ వేస్తున్నావు శశాంక్? ఇల్లు, ఇంకా గట్టిగా చెప్పాలి, వినపడట్లేదు. ఎలాంటి ఇల్లు అది? బాగుంది. మెట్లు, చెట్లు వేసావా? సూర్యుడికి వేయాలి రంగు, ఇంకా సూర్యుడికి వేయలేదు. పక్షులు కూడా వేయండి, పక్షులు, చిన్న చిన్న పక్షులు. ఎవరైతే కాగితాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ బొమ్మని, చిత్రాన్ని అందంగా గీసి రంగులు వేస్తారో వాళ్ళది సరైన చిత్రలేఖనం అన్నమాట. అంటే బొమ్మ వేసేటప్పుడు కాగితాన్ని ఒక పద్ధతిలో పట్టుకోవడం, నెమ్మదిగా రంగులు వేయడం, అవన్నీ కూడా చేయగలగాలి. అలా చేస్తేనే అక్కడ పెర్ఫెక్ట్గా డ్రాయింగ్ అనేది వస్తుంది. వెరీ గుడ్. మంచి మంచి బొమ్మలు వేస్తున్నారు అందరికీ. కంగ్రాచులేషన్స్. ఈరోజు నో బ్యాగ్ డే సందర్భంగా మనం కాగితంతో బొమ్మలు చేసుకున్నాం. ఇదేంటిది? రాకెట్. ఇదేంటిది? కప్ప బొమ్మ. కదా ఇక్కడ పెట్టండి, చూపించండి. అది పెట్టు. ఓకే, పట్టుకోండి, చేత్తో పట్టుకోండి. మీకేంటి ఇచ్చాను? చేట. బాగుంది, పట్టుకోండి. ఇలా పట్టుకో, ఇటొకలు పట్టుకోండి. కింద పెట్టి ఒకసారి చూస్తాను. ఓకే, మీకేంటి? మీరేంటి తయారు చేశారు చూడండి. బుట్ట. మీదేంటి? చూపించండి, ఒకరు చూపించండి. ఇలా మీదని పట్టుకొని చూపించు. ఇదేంటి? మీకేంటిది? చూపించండి. షర్ట్ ఇలా పట్టుకోవాలి, షర్ట్ని చూపించాలి సరిగా. వెనక్కి తిప్పండి. ఏంటది? బాగుంది. మీ దగ్గర ఏముంది? ఏంటది? మీ దగ్గర ఏముంది? పడవ. నీ దగ్గర? ఫ్లవర్. ఏం పువ్వు అది? లోటస్. ఏంటది? తామర. నీ దగ్గర ఏముంది? ఏంటది? ఇది బాగుంది. అందరు బాగా తయారు చేశారు. అందరికీ క్లాప్స్. ఎవరు చేశారు? ఓకే, అందరూ భోజనానికి వెళ్ళండి. వెరీ గుడ్. నో బ్యాగ్ డే సందర్భంగా తయారు చేసిన సృజనాత్మక కృత్యాల్లో భాగంగా తయారు చేసిన ఓరిగామి కాగితాలను మడతపెట్టి తయారు చేయటం. ఇందులో బుట్ట, రాకెట్, ఏరోప్లేన్, పడవ, చేట, చందమామ, కప్ప, ప్యాంట్, షర్ట్. వీటిని పిల్లలు టీచర్ సహాయంతో పిల్లలు తయారు చేశారు. ఇంకా కలువ పువ్వు, లిల్లీ, వాటర్ లిల్లీ కూడా.